నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఈ వీడియోలో ఘాటుగా ఎంతో రుచిగా ఉండే కట్టె పొంగలిని చూపించబోతున్నాను. కట్టె పొంగలిని మెయిన్గా నైవేద్యం కోసం కానీ లేదా దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు ప్రిపేర్ చేస్తుంటారు. అలాగే మనం సింపుల్గా టిఫిన్లోకి ఏం చేయాలో తోచినప్పుడు కూడా ఈ కట్టె పొంగలిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంతో రుచికరంగా కట్టె పొంగలిని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. వెయిట్ వైజ్ 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే 3/4 కప్పు వరకు పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇది బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ మారుతుంది. చూడండి, ఇలా బాగా ఫ్రై చేశాక బియ్యంలోకి తీసుకొని ఒక 2-3 సార్లు కడగండి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి. మీరు కావాలంటే వెంటనే ఉడికించవచ్చు. అరగంట తర్వాత మరో పక్కన కట్టె పొంగలి ఉడకడానికి సరిపడా గిన్నెను తీసుకొని 6 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. మనం బియ్యం ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో నీళ్ళను కూడా ఇలా ఒక 7 కప్పుల వరకు కొలిచి తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకొని నీళ్లను బాగా వేడి చేయండి. నీళ్లు వేడవుతున్నప్పుడు అరగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఇలా మూతను కవర్ చేసి పెట్టండి. కంప్లీట్గా కాకుండా ఇలా కొంచెం ఓపెన్ పెట్టి ఉడికిస్తే ఇందులోని ఎసరు అనేది పొంగినట్టుగా అవ్వకుండా అన్నం చక్కగా ఉడుకుతుంది. చూడండి, 7-8 నిమిషాలు అయ్యేసరికి నీళ్లు దగ్గర పడి అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా మనం ఒకటి తీసుకుని చూస్తే మెత్తగా ఉడికింది కదా. ఇదే టైంలో అన్నాన్ని ఇలా కొంచెం స్పూన్తో మెదిపినట్టుగా చేయండి. లేదా పప్పు గుత్తితో అయినా ఇలా కొంచెం మ్యాష్ చేసినట్టు చేసామంటే కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. మరి మనకు అన్నంలా కనబడకుండా కాస్త మెదిపినట్టుగా ఉండాలి. అలాగే మనకు ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. ఇదే టైంలో 1 కప్పన్ని నీళ్లను వేడి చేసి తీసుకోండి. కొంతమంది కట్టె పొంగలి గట్టిగా తినడానికి ఇష్టపడితే కొంతమంది జ్యూసీగా తినడానికి ఇష్టపడతారు. సో నాకైతే కట్టె పొంగలి కొంచెం జ్యూసీగా ఉంటేనే ఇష్టం కాబట్టి ఎక్స్ట్రాగా నీళ్ళను తీసుకుంటున్నాను. అది మీరు గట్టిగా తినడానికి ఇష్టపడుతుంటే నీళ్లు వేయకుండా అయినా చేయొచ్చు. సో ఇలా నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలిపాక మరొక 2 నిమిషాలు ఉడికించండి. ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. మీరు నెయ్యికి బదులుగా మొత్తం ఆయిల్తో అయినా చేయొచ్చు, లేదా కొద్దిగా నెయ్యిని కొద్దిగా ఆయిల్ అయినా వాడచ్చు. నెయ్యి వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొన్ని జీడిపప్పు పలుకుల్ని, అలాగే కచ్చాపచ్చగా దంచిన 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1/4 టీ స్పూన్ ఇంగువ అలాగే కరివేపాకుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక 1/4 టీ స్పూన్ పసుపుని తీసుకుంటున్నాను. మీకు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఒకసారి బాగా కలిపి పక్కన ఉడుకుతున్న కట్టె పొంగల్లోకి తీసుకోండి. అయితే మనం ఇలా పోపుని తీసుకున్నాక వెంటనే మూత పెట్టి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా మనం పోపు వేసి వెంటనే మూత పెట్టడం వలన పోపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా కట్టె పొంగలికి బాగా పడతాయి. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలపండి. ఇలా ఒకసారి అన్నీ కలిసేలా కలిపామంటే కమ్మడి రుచితో కట్టె పొంగలి తయారైపోయింది. ఇలా మనం అమ్మవారికి నైవేద్యం కోసం కానీ లేదా మార్నింగ్ టైం ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడైనా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఓసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.